మన పూర్వీకులు ఎప్పుడు అనుకుంటారు. అదేంటిదో పిఎల్ఆర్ సొసైటీ ద్వారా మనకి ఈరోజు తెలుస్తుంది. చూడండి, ఏదే కానీ మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు భిన్న భాషలున్న మన భారతదేశం మనకు ఎంత దయా దాక్షిణ్యాలు ఉంటున్నాయి, ఎంతమందికి హెల్ప్ చేస్తున్నాము. ఇది నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లోపల ఉంటుంది. మరి ఈరోజు ఎడ్యుకేషన్ లోపల మీకు కేవలం ఇది పిఎల్ఆర్ ఎడ్యుకేషన్ సొసైటీ కాబట్టి ఓన్లీ ఎడ్యుకేషన్కే సపోర్ట్ చేస్తారు. ఎంతమంది ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, ఎంతమంది డెవలప్ 41 మంది ఈరోజు ఉత్తీర్ణులై ఈరోజు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగారంటే పిఎల్ఆర్ సొసైటీకి మనము ఎప్పుడు కృతజ్ఞతలు తెలుపుతుంటాం. మరి దానికి ఈరోజు మీరు స్టూడెంట్స్ని అడుగుతున్నాను, ఇవాళ బెనిఫిషియర్స్ని అడుగుతున్నాను. ఒకటి, మీ లోపల ఎంతమందికి ఉంది నేను ఇది సాధించగలుగుతాను, ఇది నేను చేయగలుగుతాను, ఇది నేను దృఢనిశ్చయంతో ఉన్నానని అనే ఒక సొసైటీ మీకు ఫైనాన్షియల్లీ సపోర్ట్ చేస్తుంది. మరి ఫైనాన్షియల్ సపోర్ట్ చేసినంత మాత్రాన మీరు మీ లోపల ఆ తపన ఉండాలి. మరి ఆ తపన ఎంతమంది ఉంది? చేతులు ఎత్తండి. ఏం చేయాలనుకున్నది క్వశ్చన్ కాదు, ఏదో ఒకటి చేయాలి. ఈ సమాజంలో మనిషి అయి పుట్టినప్పుడు ఈ సమాజానికి ఏదో ఒకటి చేస్తేనే బాగుంటుంది అనేది మన లోపల ఆ దృక్పథం కలిగినప్పుడే మనము ఈ సమాజానికి కొంత సేవ చేసిన వారైతే. ఇవాళ భారతదేశ పరిస్థితి చూసుకున్నట్టయితే ఇవాళ ఎంత మెరుగ్గా ఎంత ఉన్నత స్థాయిలో మనం ఉన్నామంటే టాప్స్ లిస్ట్లో ఫస్ట్ సెకండ్ థర్డ్లో కూడా ఉన్నాం. అంటే దానికి మీ లోపల ఒక పట్టుదల ఉండాలి, మీ లోపల ఒక దృక్పథం ఉండాలి, మళ్ళీ మీ లోపల ఒక ఏం ఉండాలి, మీ లోపల ఒకటి చెయ్యాలనేది పట్టుదల ఉన్నప్పుడే మీరు సక్సెస్ అవుతారనే సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మరి నా వంతుగా నేను చెప్పాలని అంటే, నేను నరసింహారెడ్డి గారు నాకు చెప్పినప్పుడు నేను ఇమీడియట్గా ఒప్పుకొని నా వంతు సహాయం చేశాను. ఇంత నేను చెప్పలేదు. ఈ సొసైటీకి నేను బ్రతికున్న రోజులు హెల్ప్ చేస్తానని సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.